హాయ్ వెల్కమ్ టు చూజ్ యువర్ కెరియర్. సో ఈరోజు మనం టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్ 2 దానికి సంబంధించిన సర్వీసెస్ ఎలా ఉంటాయి? సో సిలబస్ దానికి సంబంధించిన సాలరీస్ ఎలా ఉంటాయి? సో ఈ కంప్లీట్ డీటెయిల్స్ అనేది అప్డేటెడ్ సిలబస్ అనేది మనం ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయొచ్చు. సో దీంట్లో ఏమైనా మీకు ఇంకా ఫర్దర్‌గా డీటెయిల్స్ కావాలంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయొచ్చు. సో బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో అంటే ఈ గ్రూప్ 2 సంబంధించిన అంటే టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్ 2 సంబంధించిన ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించిన షేర్ చేసే ముందు ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే సో ప్రతి ఒక్కరు అంటే చాలామంది చాలా డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. సో ఇంకా మనకి పోస్టులు పడలేదు. ఎప్పుడో నోటిఫికేషన్ పడతది. ఆ నోటిఫికేషన్ పడిన తర్వాత మనం ప్రిపేర్ అవ్వచ్చులే. లేకపోతే ఇప్పటివరకు చాలా ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నారు. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇలా ప్రిపేర్ అవ్వాలి? నేను మొత్తం రెడీగా ఉన్నాను. నేను ఆల్రెడీ ప్రిపరేషన్ అయిపోయింది నాది. ఎగ్జామ్ అయినప్పుడు జస్ట్ రివిజన్ చేస్తే సరిపోతుంది. సో ఇలా ఎప్పుడూ ఉండొద్దు. ఇలా ఎప్పుడైతే ఉన్నారో మీరు అప్పుడే రేస్‌లో వెనకబడిపోయినట్టు. సో ఇప్పుడు మీరు ఒక 3 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నారా? 2 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నారా? లేకపోతే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారా? సో మీరెప్పుడైనా గాని మీ గమ్యం చేరే వరకు రిలాక్స్ అవ్వద్దు. అది ఏదైనా గాని. సో ఇప్పుడు మీరేదైనా పని చేస్తున్నారు. సో ఇప్పుడంటే మీరేదైనా సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతున్నారు. మీరు ఏ పని చేసేటప్పుడైనా మీరు ఆ పని పూర్తయ్యే వరకు వదిలిపెట్టొద్దు. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టొద్దు. అసలు మీరు ఎట్లా ఉండాలంటే సో ఏదన్నా పని స్టార్ట్ చేసి ఇప్పుడు అందరూ రన్నింగ్ చేస్తా ఉంటాం. సో ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ చెప్పుకున్న ఈ విషయం. దీన్ని ఇంకో విధంగా చెప్తా. సో 5,000 రన్ పెట్టేవాళ్ళు ఒకప్పుడు. సో ఇప్పుడు పెట్టట్లేదు. ఇప్పుడు 1600 పెడుతున్నారు. ఎస్ఐ కానీ వీటికి 5,000 రన్ పెట్టేవాళ్ళు. 5,000 రన్ పెట్టినప్పుడు చాలా మంది పరిగెత్తా పడిపోయేవాళ్ళు. పరిగెత్తైనా, పాక్కుంటా అయినా గాని ఎలాగైనా రీచ్ అవ్వాలి అని చెప్పి రీచ్ మనం అలా చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉండేవాళ్ళు ఒకప్పుడు. సో ఇప్పుడు అలా లేదు. బట్ చెప్తున్నా. సో అలా ఎలా అంటే ఎలాంటి సిట్యుయేషన్‌లో అయినా గాని, ఇట్లాంటి పరిస్థితుల్లోనైనా గాని మన గమ్యం, మన సక్సెస్ ఇప్పుడు మీరు గ్రూప్ 2 జాబ్ కొట్టడం మీ లైఫ్ యాంబిషన్ అయితే అది రిలాక్స్ అవ్వొద్దు. సో రిలాక్స్ అయ్యేదానికి చాలా టైం ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గమ్యాన్ని అంటే జాబ్ కొట్టేదాకా మీరు వదిలిపెట్టొద్దు. సో మీ జాబ్స్ నోటిఫికేషన్ పడతాయా? నోటిఫికేషన్ పడతదా అని ఎప్పుడు పడ్డా కానీ మీరు షార్ప్‌గా రెడీగా ఉండాలి. ఎందుకంటే కొంచెం అలసత్వం ప్రదర్శించామనుకోండి. సో దానికి సంబంధించి ఇంకా తెలియకుండానే ఒక బద్ధకం అనేది వచ్చేస్తుంది. సో వాళ్ళ గురించి వాళ్ళ ప్రిపరేషన్, వీళ్ళ ప్రిపరేషన్ లేకపోతే వాళ్ళు జాబ్స్ కొట్టేసారు చాలా తక్కువ టైంలో వాళ్ళ గురించి వీళ్ళ గురించి థింక్ చేయొద్దు. మన ఫోకస్ ఎట్లుండాలంటే మన ఫోకస్ మనం గమ్యం చేరామా లేదా? మన గమ్యం ఏంటి? గ్రూప్ 2 అయితే టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్ 2 అయితే అది చేరేదాకా మనం అనేది ఏమాత్రం అలసట అవ్వద్దు. అలసటగా తీసుకోవద్దు. కేర్‌లెస్‌గా ఉండొద్దు. కేర్‌లెస్ అంటే ప్రతి ఒక్కరు చదువుతారు. కేర్‌లెస్ అంటే ఇన్ ద సెన్స్ ఏదో మీరు కేర్‌ఫుల్‌గా ఉండట్లేదని నా ఉద్దేశ్యం కాదు. కేర్‌లెస్ అంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయాం కదా! సో మనం జస్ట్ రివిజన్ చేసుకుంటే సరిపోతుంది. ఈ మైండ్ సెట్ అనేది ఎప్పుడు ఉండకూడదు. ఎప్పటికప్పుడు కొత్తగా ఒకసారి ప్రిపేర్ అయిందా సో ఇంకొక విషయం దీంట్లో టాపిక్ సో మనం డిగ్రీ, బీటెక్‌ల 10థ్ గాని ఇలా ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటారు. ఇట్లా వాటిని చదువుకొని వెళ్ళేదానికి ఛాన్స్ ఉంటుంది. వీటి నుంచి కవర్ చేయరు. వీటి నుంచి మాత్రమే కవర్ చేస్తారు. సో ఏదైనా కానీ కాంపిటీటివ్ ఫీల్డ్ ఎలా ఉంటదంటే సో ఏది కవర్ చేయరు అని చెప్పడానికి లేదు. సో మనం ఒక సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతున్నామంటే దాని డెప్త్, దాని హిస్టరీ, దాని పూర్వతాలతో సహా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకు గాని తెలిసిందంటే, ఒకవేళ మనకి సంబంధించిన డైరెక్ట్ క్వెషన్ రాకపోయినా ఇండైరెక్ట్‌గా దానికి రిలేటెడ్ వచ్చినా అట్‌లీస్ట్ మనం అటెంప్ట్ చేయగలుగుతాం దాన్ని. అట్‌లీస్ట్ మనం గెస్ చేసి అట్‌లీస్ట్ దానికి సంబంధించిన గెస్ అన్నా మనం చేయగలుగుతాం. సో అలా మనం కంప్లీట్‌గా చదవాలి. సో అందుకనే మీరు ప్రతి ఒక్కరు బాగా ప్రిపేర్ అవ్వండి. సో ఎప్పుడు నోటిఫికేషన్ పడదో తెలీదు. కానీ ఎప్పుడు నోటిఫికేషన్ పడినా సో మనం రెడీగా ఉండాలి. మన జాబ్ అనేది అంటే 1000 నోటిఫికేషన్ అంటే పోస్టులు 1000 పడ్డా ఆ 1000లో మనది ఒకటి అని చెప్పి మనం ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. సో వీడియోకెళ్తే సో ఓవరాల్‌గా ఏబీపీఎస్సీకి అయితే ఇంటర్వ్యూ లేదు. దీనికి మాత్రం ఇంటర్వ్యూ ఉంది. సో దీనికి సంబంధించిన పార్ట్ ఏ, పార్ట్ బి లాగా చేస్తారు. సో పార్ట్ ఏ వచ్చేసి మళ్ళీ అగైన్ 4 పార్ట్స్ ఉన్నాయి. సో ఈచ్ పార్ట్ కన్సిస్ట్ ఆఫ్ 150 మార్క్స్. పార్ట్ కన్సిస్ట్ ఆఫ్ 150 మార్క్స్. దాంట్లో వస్తే పేపర్ 1లోకి వస్తే జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ 150 మార్క్స్ ఉంటుంది. సో 150 ఎంసీక్యూస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి పేపర్ 2 హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ ఇది కూడా 150 ఉంటుంది. నెక్స్ట్ ఎకనామీ అండ్ డెవలప్మెంట్ ఇది కూడా 150 ఉంటుంది. నెక్స్ట్ తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ దీనికి సంబంధించిన 150 ఉంటుంది. ఇంటర్వ్యూ వచ్చి 75 మార్క్స్ ఉంటుంది. ఓవరాల్ గా 675 మార్క్స్ అనేది ఉంటుంది. సో ఇది చూసుకుంటే సో ఇంకా ఈ సబ్జెక్ట్ గురించి అంటే డీటెయిల్ గా టాపిక్ వైజ్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం.
సో దీంట్లో వస్తే పేపర్ 1 వచ్చేసి కరెంట్ అఫైర్స్, రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ ని ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇంటర్నేషనల్ రిలేషన్ అండ్ ఈవెంట్స్, సో ప్లస్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఈవెంట్స్ జరుగుతుంటే దానికి సంబంధించింది ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. జనరల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన జనరల్ సైన్స్ ఇండియాస్ అచీవ్మెంట్ ఏమున్నాయి అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రివెన్షన్ అండ్ మైగ్రేషన్ స్ట్రాటజీస్ అనేది మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. వరల్డ్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ తెలంగాణ స్టేట్, ఎక్కువగా మనం ఫోకస్ అనేది జియోగ్రఫీ తెలంగాణ స్టేట్ అనేది, ఎందుకంటే ఈ స్టేట్ సంబంధించింది కాబట్టి ఎక్కువ ఫోకస్ చేసేదానికి ఆ పాసిబిలిటీ ఉన్నాయి. సో హిస్టరీ అండ్ కల్చర్, హెరిటేజ్ ఆఫ్ ఇండియా కూడా మనం కవర్ చేయాల్సి ఉంటుంది. కల్చర్, హెరిటేజ్ ఆఫ్ ఇండియా అనేది మనం కవర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సొసైటీ కల్చర్ హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ కూడా మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. పాలసీస్, తెలంగాణ పాలసీస్ ఎలా ఉన్నాయి, దానికి సంబంధించిన తెలంగాణ స్టేట్ సంబంధించిన పాలసీస్ కూడా మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి సోషల్ ఎక్స్క్లూజన్, రైట్స్ ఇష్యూస్ అండ్ ఇంక్లూజివ్ పాలసీస్ కూడా మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. లాజికల్ రీజనింగ్, ఎలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. సో మీరు ఎక్కువ ఈ లాజికల్ థింకింగ్ అనేది బేసిక్ మీద ఉంటుంది. సో అంత డెప్త్ అనేది దీంట్లో ఉండదు, మీరు ఒకసారి దాన్ని చూసుకోవాల్సి ఉంటుంది. దానికి వస్తే బేసిక్ ఇంగ్లీష్ 10th క్లాస్ స్టాండర్డ్ లో ఉంటుంది. ఇది పేపర్ ఓవరాల్ గా జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీ సంబంధించింది. సో ఇది 150 మార్క్స్ ఉంటుంది. సో ఓవరాల్ గా ఏంటంటే, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు చూసుకోవచ్చు. మీరు ఇది ఓవరాల్ గా గ్రూప్ పేపర్ 1 కి సంబంధించి 150 మార్క్స్ కి 2.5 hour ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 2 విషయానికి వస్తే హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ ఉంటుంది. హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీలో సోషల్ కల్చర్, హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ ఉంటుంది. ఈ సబ్జెక్ట్ వచ్చేసి ఈ పార్ట్ లో. సో దీంట్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయంటే, సెలియన్ ఫీచర్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి ఉంటుంది. సో సొసైటీ కల్చర్ కానీ, సో అప్పట్లో దానికి సంబంధించిన రిలీజియస్ మూమెంట్ 6th centuryలో జైనిజం గురించి, బుద్ధిజం గురించి, దీని గురించి ఉంటుంది. సో ప్లస్ ఇంకోటి వచ్చేసి పల్లవుల గురించి, చాణక్య, చోళ రాజుల యొక్క చోళ కళ గురించి, ప్లస్ వాళ్ళ ఆర్కిటెక్చర్ గురించి ఉంటుంది. సో ఇది ఒకసారి చూసుకోవాలి మనం. నెక్స్ట్ వచ్చేసి అడ్వైట్ ఆఫ్ ఇస్లాం అండ్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఢిల్లీ సుల్తాన్ రాజు సంబంధించిన వాళ్ళకంటే కల్చరల్ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి, వాళ్ళకి సంబంధించిన మూమెంట్స్, సూఫీ భక్తి మూమెంట్, సూఫీ మూమెంట్ ఒకటి, భక్తి మూమెంట్ ఒకటి మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఐరోపా రాక్ గురించి ఉంటుంది. దీని గురించి మనం డీటెయిల్ కవర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏన్షియంట్ తెలంగాణ గురించి ఉంటుంది. శాతవాహన టైంలో దానికి సంబంధించిన అప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది మనం కవర్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి సో నిజాం గారి గురించి ఉంటుంది. సాలార్జంగ్ రిఫార్మ్ సోషల్ సిస్టమ్ గురించి, దీనికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం చూడాల్సి ఉంటుంది. ఫౌండేషన్ ఆఫ్ అసబ్జహీ డైనాసిటీ గురించి మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ నెక్స్ట్ పేపర్ 2లో మళ్ళీ సెకండ్ పార్ట్ వస్తే, సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటిక్స్ గురించి ఉంటుంది. దీన్ని మనం కవర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సోషల్ స్ట్రక్చర్, ఇష్యూస్ అండ్ పబ్లిక్ పాలసీస్ గురించి, అంటే పార్ట్ 2లో ఇవన్నీ పేపర్ 2లో పార్ట్ 3 సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో దీంట్లో ఏంటంటే సోషల్ స్ట్రక్చర్, ఇష్యూస్ అండ్ పబ్లిక్ పాలసీస్ మనం కవర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎకానమీ అండ్ డెవలప్మెంట్ అనేది మనం ఇండియన్ ఎకానమీ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ గురించి ఉంటుంది. దీంట్లో మనం దాన్ని చూసుకోవాల్సి ఉంటుంది. నీతి ఆయోగ్ సంబంధించి దానికి సంబంధించిన ఈ ఇండియన్ ఎకానమీ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది దీంట్లో మనం కవర్ చేయాల్సి ఉంటుంది. సో డీటెయిల్ టాపిక్ అనేది ఇచ్చాను చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ ఎలా డెవలప్ అయింది దానికి సంబంధించిన ఎకానమీ గురించి ఉంటుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మన టాపిక్స్ వైజ్ గా ఇచ్చాను, ఒకసారి మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్. సో డెవలప్మెంట్ చేంజ్ వల్ల ఇష్యూస్, దానివల్ల డెవలప్ ఎలా అయింది, చేంజ్ ఎలా, ఇలా డీటెయిల్ చేంజ్ అనేది మనం కవర్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన మళ్ళీ టాపిక్స్ అనేది డిఫరెంట్ గా ఉన్నాయి. సో దానికి సంబంధించి మనం డిస్ప్లే చేశాను, చూసుకోవచ్చు మీరు. నెక్స్ట్ వచ్చేసి పేపర్ 4 తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. దీనికి సంబంధించిన మనం కొంచెం ఎక్కువ ఫోకస్ అనేది చేయాల్సి ఉంటుంది. సో చూడండి, ఎక్కువ ద ఐడియా ఆఫ్ తెలంగాణ, దీని గురించి 1948 నుంచి 1970 వరకు ఎలా ఉండేది, దానికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనం కవర్ చేయాల్సి ఉంటుంది. దాని తెలంగాణ హిస్టరీ ఏంటి, సో అప్పుడు ఎలా స్టార్ట్ అయింది, ఈ ఫార్మేషన్ ఎలా స్టార్ట్ అయింది, అసలు ఈ మూమెంట్ ఎందుకు స్టార్ట్ అయింది, సో ఈ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మొబిలైజేషన్ ఫేజ్ లో మనం ఎలా ఉండేది తెలంగాణ, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది దీంట్లో కవర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 1991 నుంచి 2014 వరకు ఈ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఎలా అయింది, దానికి సంబంధించిన సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ ఎలా ఉండేది, సో ఆర్టికులేషన్ ఆఫ్ సపరేట్ తెలంగాణ ఐడెంటిటీ, సో ఇలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. మీరు ఒకసారి డిస్ప్లే చేశారు, మీరు చూడొచ్చు.
సో ఓవరాల్గా ఇవ్వండి. సో టాప్ 4 పేపర్స్, సో 150 మార్క్స్ ఈచ్. సో ఇది అయిపోయిన తర్వాత మనం యాజ్ 75 మార్క్స్ అయితే, ఇది అయిపోయిన తర్వాత 75 మార్క్స్ అయితే, ఇది క్లియర్ చేసిన తర్వాత 75 మార్క్స్ అయితే ఇంటర్వ్యూ ఉంటుంది మీకు. సో టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 సంబంధించిన జాబ్స్ పోస్టుల విషయానికి వస్తే, సో మనకి దీంట్లో ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ రెండు రకాల పోస్టులు ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ విషయానికి వస్తే మున్సిపల్ కమిషనర్ ఒకటి, అసిస్టెంట్ కమిషనర్, ట్యాక్స్ ఆఫీసర్, డిప్యూటీ తహసీల్దార్, సబ్ రిజిస్టార్, జూనియర్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్టార్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, ఎక్స్టెన్షన్ ఆఫీసర్, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల విషయానికి వస్తే సీనియర్ అకౌంటెంట్, ఆడిటర్ ఇన్ ఏపీ పే అండ్ అకౌంట్స్. సో సీనియర్ అకౌంటెంట్, సీనియర్ ఆడిటర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ సెక్రటేరియట్ సబ్ సర్వీస్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ ఏపీ లెజిస్లేచర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్. సో నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుందండి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, లా డిపార్ట్మెంట్, అసిస్టెంట్ ఆడిటర్. సో ఇక్కడ చూడండి, టైప్ కమ్ అసిస్టెంట్ ఇన్ ఏపీ సెక్రటేరియట్ సర్వీస్, టైప్ కమ్ అసిస్టెంట్ ఇన్ ఏపీ లెజిస్లేచర్ సబ్ సర్వీస్, టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ లా డిపార్ట్మెంట్. సో పైన వచ్చేసి టైపిస్ట్ కమ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సంబంధించి. సో అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఇన్ ఏపీ మినిస్ట్రియల్ సర్వీస్, జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఏపీ మినిస్ట్రియల్ సర్వీస్, జూనియర్ అకౌంటెంట్ ఇన్ ఏపీ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ సబ్ సర్వీస్. వీటి శాలరీ విషయానికి వస్తే, సో మున్సిపల్ కమిషనర్ వచ్చేసి 15,000 నుంచి 40,000 దాకా ఎన్ చేస్తారు. సో మా స్టార్టింగ్ నుంచి. సో నెక్స్ట్ అసిస్టెంట్ కమిషనర్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ వచ్చి 14,000 నుంచి 14,860 రూపీస్ నుంచి 39,540 దాకా వస్తుంది. మండల రెవెన్యూ ఆఫీసర్ వచ్చి 16,150 నుంచి 42,590 వరకు ఉంటుంది. సో సబ్ రిజిస్టర్ గ్రేడ్ 2 వచ్చేసి 16,150 నుంచి 42,590 వరకు ఉంటుంది. జూనియర్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ వచ్చి 14,860 నుంచి 39,540 దాకా ఉంటుంది. కోఆపరేటివ్ సబ్ రిజిస్టార్ వచ్చేసి 14,860 నుంచి 39,540 దాకా ఉంటుంది. అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ వచ్చి 14,860 నుంచి 39,540 దాకా ఉంటుంది. ఎక్స్టెన్షన్ ఆఫీసర్ వచ్చి 12,550 నుంచి 35,800 దాకా ఉంటుంది. ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ వచ్చి 12,910 రూపీస్ నుంచి 36,700 రూపీస్ దాకా ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 2 వచ్చేసి 10,900 నుంచి 31,550 దాకా ఉంటుంది. ఇవన్నీ ఎగ్జిక్యూటివ్ పోస్టులు. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల విషయానికి వస్తే, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులో సీనియర్ అకౌంటెంట్ 10,900 నుంచి 31,550 రూపీస్ దాకా ఉంటుంది. ఆడిటర్ ఇన్ ఏపీ అండ్ పే అకౌంట్స్ వచ్చేసి 10,900 నుంచి 31,550 రూపీస్ దాకా ఉంటుంది. సీనియర్ అకౌంటెంట్ విషయానికి వస్తే 10,900 నుంచి 31,550 దాకా ఉంటుంది. సో సీనియర్ ఆడిటర్ కూడా అంతే. సో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ సెక్రటేరియట్ సబ్ సర్వీస్ వస్తే 12,910 రూపీస్ నుంచి 36,700 రూపీస్ దాకా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ ఏపీ లెజిస్లేచర్ సేమ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఇది కూడా సేమ్ ఉంటుంది. పై అంటే సెక్షన్ ఆఫీసర్ లాగే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇది కూడా సేమ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ మొత్తానికి ఒక రకం శాలరీ ఉంటుంది. 9,460 నుంచి 27,700 దాకా ఉంటుంది. సో ఓవరాల్ గా ఇది ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన అంటే ఈ టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 సిలబస్, దానికి సంబంధించిన శాలరీస్ ఎలా ఉంటాయి, దానికి సంబంధించిన ఏమేమి పోస్టులు అనేది అవైలబుల్ ఉన్నాయి. సో ఈ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇది మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు ఏమైనా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. సో ఇంకా ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ వర్ణ్య సైనింగ్ ఆఫ్.